నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. హిందువులు రాముణ్ణి తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇప్పటికీ భక్తులంతా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జన్మభూమి తీరత్ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఆలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతూ ఉండటంతో భక్తులు తమ వంతుగా ఆలయానికి విరాళాల రూపంలో, ఆభరణాల రూపంలో ఇస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే గుజరాత్లోని సూర్కతి చెందిన రసేజ్ అనే వజ్రాల వ్యాపారి డైమండ్ నెక్లెస్ను తయారు చేయించారు. దాదాపు 5,000 అమెరికన్ డాలర్లతో 35 రోజుల పాటు 40 మంది కళాకారులతో 2 కేజీల వెండితో ఈ నెక్లెస్ని తయారు చేశారు. అయోధ్య రామాలయం థీమ్తో తయారు చేసిన ఈ డైమండ్ నెక్లెస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెక్లెస్లో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుని విగ్రహాలు, రామ్ దర్బార్తో పాటు జింకలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న భారీ వేడుకల మధ్య భక్తుల కోసం రామ మందిరానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవ్వనున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.